ఆగస్టు 8వ తారీఖు మధ్యాహ్నం సెక్షన్లో జరిగిన సైకాలజీ ప్రశ్నలను ఈ వీడియోలో చూద్దాం. విట్మర్ మరియు కొటిన్స్కీలు తెలిపిన ప్రకారం కుటుంబం యొక్క విధి కానిది. విట్మర్ మరియు కొటిన్స్కీలు తెలిపిన ప్రకారం కుటుంబం యొక్క విధి కానిదేమిటి? ఇచ్చిన ఆప్షన్స్లో పిల్లలను చిన్నప్పటి నుంచే అణిచివేయడం అనేది కుటుంబం యొక్క విధిగా ఉండకూడదు. మరి కుటుంబం యొక్క విధులు ఏముండాలి? పిల్లలకు తగిన వాత్సల్యాన్ని ఇవ్వడం, శైశవం నుండి వయోజన దశ వరకు వారిలో సాంఘిక విలువలు పెంపొందించడం, సమాజంతో తాదాత్మ్యకరణం కల్పించడం అనేవి కుటుంబం యొక్క విధులుగా ఉండాలి తప్ప పిల్లల్ని చిన్నప్పటి నుంచే అణిచివేయడం అనేది కుటుంబం యొక్క విధిగా ఉండకూడదు అంటారు విట్మర్ మరియు కొటిన్స్కీలు. ప్రయోగ పద్ధతిలో పరిశోధకుడు ఈ క్రమాన్ని అనుసరించవలసి ఉంటుంది. ప్రయోగ పద్ధతిలో పరిశోధకుడు ఏ క్రమాన్ని అనుసరించాలండి? సమస్యను గుర్తించుట, పరికల్పనలు ఏర్పరచుట, దత్తాంశ సేకరణ, ఫలితాల విశ్లేషణ. కాబట్టి ప్రయోగ పద్ధతిలో అనుసరించాల్సిన క్రమం ఏమిటి? సమస్యను గుర్తించుట, పరికల్పనలు ఏర్పరచుట, దత్తాంశ సేకరణ, ఫలితాల విశ్లేషణ. ఇది అసూయని తగ్గించదు. క్రింది వాటిలో ఏది అసూయను తగ్గించదు? శక్తికి మించిన పనులు ఇవ్వడం ద్వారా అసూయని తగ్గించలేము. శక్తికి మించిన పనులు ఇవ్వడం ద్వారా అసూయని తగ్గించలేము. మరి అసూయని తగ్గించే పనులేమిటి? దండించిన తర్వాత తగిన వివరణ ఇవ్వడం ద్వారా అసూయని తగ్గించవచ్చు. తోబుట్టువుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం ద్వారా అసూయని తగ్గించవచ్చు. మానసిక భద్రతను, సంతృప్తిని కల్పించడం ద్వారా అసూయను తగ్గించవచ్చు. కానీ శక్తికి మించిన పనులు ఇవ్వడం ద్వారా అసూయను తగ్గించలేము. పెరుగుదలకు సంబంధించిన సరి అయిన ప్రవచనాన్ని కనుగొనము. ఒక వయసు దగ్గర పెరుగుదల ఆగిపోతుందన్నాడు. ఇది పెరుగుదలకు సంబంధించిన సరి అయిన వాక్యం. ఒక వయసు వచ్చిన తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది. పెరుగుదల నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నాడు. పెరుగుదల ఒక వయసు వచ్చిన తర్వాత ఆగిపోతుంది. పెరుగుదల గుణాత్మకం అన్నాడు. పెరుగుదల గుణాత్మకం కాదండి, పెరుగుదల గణాత్మకము. అంటే పెరుగుదలను ఖచ్చితంగా కొలవవచ్చు అని అర్థం. పెరుగుదల గణాత్మకము. అలాగే పెరుగుదల విస్తృతమైనది అన్నాడు. పెరుగుదల విస్తృతమైనది కాదు, పెరుగుదల సంకుచితమైనది. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం ఈ దశలో పిల్లలు మొండివారిగా, మూర్ఖులుగా, పట్టు వదలకుండా వారికి నచ్చినది ఎదిరించి ముందుకేస్తారు. ఎవరండి? తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం ఈ దశలో పిల్లలు మొండివారిగా, మూర్ఖంగా, పట్టు వదలకుండా వారికి నచ్చనిది ఎదిరించి ముందుకేస్తారు. ఏ దశ? పూర్వ బాల్య దశ. ఏ దశ? పూర్వ బాల్య దశ. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని, వాస్తవ స్నేహాన్ని పెంపొందించే క్రీడా రకం. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని, వాస్తవ స్నేహాన్ని పెంపొందించే క్రీడా రకం పోటీ క్రీడ. హవింగ్ హర్ట్స్ ప్రకారం పూర్వ బాల్యదశ అంతానికి శిశువు సగటున అధిగమించవలసిన కృత్యాలేమిటి? హవింగ్ హర్ట్స్ ప్రకారం పూర్వ బాల్యదశ అంతానికి శిశువు సగటున అధిగమించవలసిన కృత్యాలు: ఘన ఆహారమని తీసుకోవడం నేర్చుకుంటారు. నడవడం మాట్లాడడం నేర్చుకుంటారు. విసర్జక వ్యవస్థపై నియంత్రణ సాధిస్తారు. కాబట్టి హవింగ్ హర్ట్స్ ప్రకారం పూర్వ బాల్యదశ అంతానికి శిశువు సగటున అధిగమించవలసిన కృత్యాలేమిటి? ఘన ఆహారాన్ని తీసుకోవడం నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి, విసర్జక వ్యవస్థపై నియంత్రణ సాధించాలి. ద్వికారక సిద్ధాంతానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. ద్వికారక సిద్ధాంతం అనేది ఒక ప్రజ్ఞా సిద్ధాంతం. దీన్ని స్పియర్మ్యాన్ ప్రతిపాదించారు. కాబట్టి ద్వికారక సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏమిటి? జీ కారకంపై ఎస్ కారకం ఆధారపడును. జీ కారకంపై ఎస్ కారకం ఆధారపడును. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు మొదలైన వాటిని అర్థం చేసుకోవడం ఈ ప్రజ్ఞారకం. మనకి తారండైక్ ప్రకారం ప్రజ్ఞారకాలు ఎన్ని? 3. ఏమిటవి? అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అక్షరాలు, అంకెలు, చిహ్నాలు మొదలైన వాటిని అర్థం చేసుకోవడం అనేది మనకి అమూర్త ప్రజ్ఞ. ఏమిటి? అమూర్త ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ అంటే ఏమిటి? యంత్రాలని
నైపుణ్యంతో ఉపయోగించడమే యాంత్రిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ అంటే ఏమిటి? సమాజంలో ఇతరులతో వ్యవహరించే విధానంలో నైపుణ్యతను సంపాదించడమే సాంఘిక ప్రజ్ఞ. భావన రకాలను వాటి ఉదాహరణలతో జతపరచండి. భావనలు రకాలు వాటి ఉదాహరణలతో జతపరచండి. ధన భావన, ఎన్ను యూరోగా మార్చుట. రంగు భావన, అద్దకం. అందము భావన, అరకులోయ. అమూర్త భావన, కాంతి సంవత్సరం. వైఖరి మాపనలను అభివృద్ధి చేయని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరండి? వైఖరి మాపనలను అభివృద్ధి చెయ్యని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? 4th ఆప్షన్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వైఖరి మాపనలను అభివృద్ధి చేయలేదు. మరి థట్సన్ రూపొందించిన వైఖరి మాపన ఏమిటి? థట్సన్ రూపొందించిన వైఖరి మాపని తుల్య ప్రత్యక్ష విరామాల మాపని. లైకెట్ రూపొందించిన వైఖరి మాపని ఏమిటి? సంకలన నిర్ధారణ మాపని. గట్మన్ తయారు చేసిన వైఖరి మాపన ఏమిటి? సంచిత వైఖరి మాపని. తెలిసిన ఆలోచనలను ఒక చోట చేర్చడం. తెలిసిన ఆలోచనలను ఒక చోట చేర్చడం అనేది ఈ రకమైన సృజనాత్మకత. ఏ రకమైన సృజనాత్మకత? సంయోజక సృజనాత్మకత. మనకి దీనికి తెలియనప్పుడు ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్ చూడండి, కాంబినేషనల్ క్రియేటివిటీ అని ఉంది. కాంబినేషన్ అంటే ఏమిటి? కలపడమే కదా. ప్రశ్నలో కూడా తెలిసిన అనేక ఆలోచనలను ఒక చోట చేర్చడం అనేది సంయోగత సృజనాత్మకత, లేదా ఇంగ్లీష్లో అయితే కాంబినేషనల్ క్రియేటివిటీ. ఇంగ్లీష్ ఈజీగా ఉంది కదా. కాంబినేషన్ అంటే ఏంటి? కలపడం కదా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. మంత్రణం రకాలను వాటిని ప్రతిపాదించిన వారితో జతపరచండి. మంత్రణం రకాలను వాటిని ప్రతిపాదించిన వారితో జతపరచండి. నిర్దేశక మంత్రణాన్ని ఎవరు ప్రతిపాదించారు? విలియమ్సన్, డార్లీ. అనిర్దేశక మంత్రణాన్ని ఎవరు ప్రతిపాదించారు? కార్ల్ రోజెస్. దార్శనిక మంత్రణాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఎఫ్సి థార్న్. మనకు ఆప్షన్స్లో మిగిలింది ఎవరు? క్లిఫర్డ్ బీర్స్. క్లిఫర్డ్ బీర్స్ ఎవరండి? మానసిక ఆరోగ్య ఉద్యమానికి పితామహుడే క్లిఫర్డ్ బీర్స్. ఆయన రాసిన గ్రంథం ఏమిటి? ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని క్లిఫర్డ్ బీర్స్ గారు రాశారు. పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ అవడం వల్ల లాభం లేదు అనడంలో విద్యార్థి వాడి నక్షత్రంతం ఏమిటి? పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ అవడం వల్ల ఏం లాభం ఉంది అని చెప్పడం. అక్కడ ఏం చేస్తున్నాడు? తనను తాను సమర్థించుకుంటున్నాడు కాబట్టి హేతుకీకరణ. ఏమిటి? హేతుకీకరణ. విషమయోజన పర్యవసానం. విషమయోజన పర్యవసానం ఏమిటండి? విషమయోజనం అంటే మలా అడ్జస్ట్మెంట్, అంటే ఒకదానికి అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల కలిగే ఒక సంఘటన. కాబట్టి కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే నెగిటివ్ ఉంటుందో అదే మనకి సమాధానం అవుతుంది. అవధానం లోపిస్తుంది కాబట్టి ఇదే మనకి విషమయోజనం యొక్క పర్యవసానం. కింది ఇచ్చిన స్టేట్మెంట్లో అదే కదా నెగిటివ్గా ఉన్నది. సో అవధానం లోపిస్తుంది అనేది విషమయోజనం యొక్క పర్యవసానం. బండూరా అనుకరణ ప్రక్రియలోని ఈ దశ యందు ప్రవర్తన యొక్క మానసిక ప్రాతినిధ్యాలను లేదా మౌఖిక వర్ణలను రూపొందించబడుతుంది. ఏ దశ అండి? ధారణ దశలో ప్రవర్తన యొక్క మానసిక ప్రాతినిధ్యాలను లేదా మౌఖిక వర్ణనను రూపొందించడం జరుగుతుంది. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన ప్రయోగంలోని ఈ దశలో కృత్రిమ ఉద్దీపనను ప్రవేశపెడతారు. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో కృత్రిమ ఉద్దీపన ఏమిటండి? గంట. మనకి మొదటి దశలో ఏం జరుగుతుంది? మొదటి దశలో ఆహారం ఇస్తారు, కుక్క లాలాజలం స్రవిస్తుంది. కాబట్టి మొదటి దశలో మనకి గంట అనేది ఉండదు. కానీ రెండో దశలో ఏం చేస్తారు? గంట కుట్టిన తర్వాత ఆహారాన్ని ఇస్తే కుక్క అనేది లాలాజలం స్రవిస్తుంది. కాబట్టి మనకి పావ్లోవ్ యొక్క రెండవ దశలోనే గంటని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి సరైన సమాధానం రెండవ దశ. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథకర్త ఎవరు? యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథకర్త ఈఎల్ థార్న్డైక్. విద్యార్థులకు డ్రిల్, ఇంటి పని, నియోజనము మొదలగు వాటిని ప్రోత్సహిస్తూ మరియు అవగాహన పెంపొందించే అభ్యసన నియమం. విద్యార్థులకు డ్రిల్, ఇంటి పని, నియోజనము మొదలైన వాటిని ప్రోత్సహిస్తూ మరియు అవగాహన పెంపొందించే అభ్యసన నియమమే అభ్యాస నియమం. మనకి ఈ ప్రశ్నపత్రంలో థార్న్డైక్ గురించి 3 ప్రశ్నలు వచ్చాయి. ఫస్ట్ ప్రశ్న ఏమిటి?
ఆయన ప్రజ్ఞా రకాల గురించి ఒక ప్రశ్న ఇచ్చారు. ఏమిటి? అంకెలను, చిహ్నాలను, సంఖ్యలను చదవడం అమూర్త ప్రజ్ఞ. అదేవిధంగా దీని ముందు పెట్టు ఆయన గ్రంథం ఇచ్చారు. యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథకర్త కూడా మనకి ఎవరు? థార్న్డైక్ గారే. ఈ ప్రశ్న కూడా థార్న్డైక్ యొక్క యత్న దోష అభ్యాస సిద్ధాంతానికి సంబంధించింది. కాబట్టి థార్న్డైక్ గురించి మనకి ఈ ప్రశ్న పత్రంలో 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. బ్రోనర్ పియాజేతో ఈ దృక్పథంతో విభేదించారు. బ్రోనర్ పియాజేతో ఈ దృక్పథంతో విభేదించారు. అంటే ఈ టాపిక్కి సంబంధించింది ఏదో రకంగా ప్రతి ఎగ్జామ్లోనూ ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్లో అది ఏ సంవత్సరంలో కండక్ట్ చేసినా సరే ఖచ్చితంగా వస్తుంది. బ్రోనర్ పియాజేతో ఈ దృక్పథంతో విభేదించారు. ఏ దృక్పథంతోనండి? అభ్యసనకు పరిపక్వతకు మధ్య సంబంధం లేదు అనే అంశం. పియాజే ఏమంటారంటే పరిపక్వత వచ్చినప్పుడే ఒక వ్యక్తికి ఒక విషయాన్ని బోధించాలి. అంటే ఏ పరిపక్వతకు అయితే వస్తారో, అంటే ఏ వయసు వారికి ఆ వయసు అంశాలే బోధించాలి అని చెప్తారు పియాజే గారు. ఏ వయసు వారికి ఆ వయసు అంశాలే బోధించాలి, పరిపక్వతను దృష్టిలో పెట్టుకొని అంటారు. కానీ బ్రోనర్ గారు ఏమంటారు? ఏ వ్యక్తికైనా, ఏ వయసు వారికైనా ఎలాంటి విషయాన్నైనా బోధించవచ్చు పరిపక్వతతో సంబంధం లేకుండా. కానీ నేర్చుకునే వ్యక్తికి ఆ నేర్చుకునే అంశం పట్ల ఆసక్తి, కుతూహలం ఉంటే చాలు, పరిపక్వతతో సంబంధం లేదు అంటారు బ్రోనర్. కాబట్టి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో ఎగ్జామ్ జరిగినా ఖచ్చితంగా బ్రోనర్కి పియాజేకి మధ్య విభేదించే అంశం ఏమిటి? అభ్యసనకు పరిపక్వతకు మధ్య సంబంధం లేదు. అభ్యసనకు పరిపక్వతకు మధ్య సంబంధం లేదు. ఇది ఎవరికి? బ్రోనర్కి, పియాజేకి విభేదించే అంశం. బ్రోనర్ ఏమంటారు? బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే బ్రోనర్ గురించి 4 స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, సరికానది అంటారు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని ఒక వ్యక్తికి బోధించాలంటే పరిపక్వతతో సంబంధం లేదు, ఆ విషయాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి, కుతూహలం ఉంటే చాలు, ఏ వయసు వారికైనా ఏ విషయాన్నైనా బోధించవచ్చు అంటారు బ్రోనర్. ఎవరండి? బ్రోనర్. బాగా గుర్తుపెట్టుకోండి. బ్రోనర్ ఏమంటారు? పరిపక్వతకి అభ్యసనానికి సంబంధం లేదు 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 అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పొదుపు గణనకు సూత్రం ఏమిటండి? పొదుపు గణనకు సూత్రం ఏమిటి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. పొదుపు గణనకి ఫార్ములా ఏంటి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణలో అవరోధం కలిగిస్తే ఏం జరుగుతుంది? కొత్తగా నేర్చుకున్న విషయాలు పాత అంశాల పునఃస్మరణకి ఆటంకం కలిగిస్తున్నాయి కాబట్టి తిరోగమన అవరోధం. ఏమిటండి? కొత్త అంశాలు పాత అంశాల పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తే తిరోగమన అవరోధం. పాత అంశాలు కొత్త అంశాల పునఃస్మరణకి అవరోధం కలిగిస్తే పురోగమన అవరోధం. పాత అంశాలు కొత్త అంశాల పునఃస్మరణకి అవరోధం కలిగిస్తే పురోగమన అవరోధం. క్రింది వాటిని జతపరచండి. డిస్కాల్క్లియా గణిత సంబంధిత అంశాలను అవగాహన చేసుకోవడంలో సమస్యలు. అలెక్సియా ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడంలో లోపము. డిస్గ్రాఫియా చేతివ్రాతకు సంబంధించిన సమస్యలు. అఫేసియా భాషల్లో వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వ్యక్తపరచడంలో అసక్తత. రచయితలు వారి పుస్తకాలతో జతపరచండి. రచయితలు వారి పుస్తకాలతో జతపరచండి. ఏఎస్ నీల్ ది ప్రాబ్లమ్ చైల్డ్. టొటో చాన్ ద లిటిల్ గర్ల్ అట్ ద విండో. మకరెంకో స్టోరీ టీచింగ్ మెథడ్. గిజుబాయి ఆ బుక్ ఫర్ పేరెంట్స్. ఎన్సీఆర్టీ ప్రతిపాదించిన విద్యా ప్రవేశ్ అనున్నది ఈ గ్రేడ్లోనికి ప్రవేశించే విద్యార్థుల కొరకు. ఎన్సీఆర్టీ ప్రతిపాదించిన విద్యా ప్రవేశ్ అనేది గ్రేడ్ 1 విద్యార్థుల కొరకు. ఎన్సీఈఆర్టీ జాబితాలో పొందుపరచని ఉపాధ్యాయుల సామర్థ్యం ఏమిటి? పరిశోధన సామర్థ్యాన్ని ఉపాధ్యాయుల సామర్థ్యాలలో పొందుపరచలేదు ఎన్సీఈఆర్టీ. నిర్మాణాత్మక మదింపుకు సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటండి? నిర్మాణాత్మక మదింపుకు సంబంధించి సరికాని ప్రవచనం. నిర్మాణాత్మక మదింపు అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది. నిర్మాణాత్మక మదింపు ఫీడ్బ్యాక్ని ఇస్తుంది. నిర్మాణాత్మక మదింపు అనేది అభ్యసన ప్రక్రియ మీద దృష్టి సారిస్తుంది. ఈ 3 కూడా దానికి సంబంధించి సరి అయినవే. పరిశీలన
స్థూల స్థాయిలో మాత్రమే ఉంటుంది అనేది నిర్మాణాత్మక మదింపుకు సంబంధించి సరికాని ప్రవచనం. వర్గీకృత దత్తాంశంలో మధ్యగతం యొక్క సూత్రం ఏమిటండి? L+n/2 - m/f/c. రెబెక్కా అల్సర్ సూచించిన స్కఫోల్డింగ్ వ్యూహాలకు చెందిన అంశాలేమిటి? రెబెక్కా అల్బర్ సూచించిన స్కఫోల్డింగ్ వ్యూహాలు చూపించడం మరియు చెప్పడం, మాట్లాడడానికి సమయం ఇవ్వడం, దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం, విరామం, ప్రశ్న అడగడం, విరామం, పునఃసమీక్ష. ఈ 4 కూడా స్కఫోల్డింగ్కి సంబంధించిన వ్యూహాలే లేదా అంశాలే. విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్. స్కోరింగ్ గైడ్ అన్నాడు కాబట్టి కళ్ళు మూసుకొని రుబిక్ మనకి సరైన సమాధానం అవుతుంది. విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ రుబిక్. ఏమిటండి? రుబిక్.